హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ట్రెండింగ్లో ఉన్న సోషల్ ఇష్యూస్ అండ్ జియో పాలిటిక్స్ అండ్ మిస్టరీ వీడియోస్ వస్తుంటాయి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏరియా 51. ఏరియా 51 అనేది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. మనకి తెలియని ప్రపంచాల మీద ఆధారంగా ఉన్నట్టు చెప్పే స్థలం. ఈ ఏరియా 51 అనేది అమెరికాలో ఉన్న నివేడా ఎడారిలో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పైకి మాత్రం అమెరికన్ సైనిక స్థావరం అని చెప్తారు, కానీ ఇది సాధారణమైన సైనిక స్థావరం కాదు. మరి అమెరికా సైంటిస్టులు చెప్పినట్టు ఇది కేవలం సైనిక స్థావరమా, లేక మరో గ్రహానికి చెందిన జీవులను పరిశీలించే ప్రయోగశాల? దీన్ని చూడడానికి ఎంతమంది వెళ్లాలని ప్రయత్నించినా ప్రవేశం లేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచమంతటా దీనిపై ఎన్నో కథలు, ఊహాగానాలు, సైంటిఫిక్ పరిశోధనలు, యూఎఫ్ఓల నుంచి టైం ట్రావెల్ వరకు ఇంత రహస్యంగా ఉండే ఈ స్థావరం వెనుక ఉన్న అసలు నిజం చూద్దాం. అలాగే ఇలాంటిది ఇండియాలో కూడా ఉంది. ఈ రోజు వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. వరల్డ్ వార్ II తర్వాత ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. శత్రు దేశాలపై గూఢచర్యంగా పనిచేసే విమానాలు, ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టులకి రహస్య స్థావరాలు అవసరమయ్యాయి. దీనికి గాను 1955లో అమెరికా వాయుసేన ఏరియా 51 అనే స్థావరాన్ని అధికారికంగా ఉపయోగించడం ప్రారంభించింది. 1955 నుండి 1965 కాలంలో CIA నిఘా కోసం ఆక్వాటోన్ U-2 అనే స్పై ఏరోప్లేన్ ని తయారు చేశారు. ఇది అత్యంత అధునాతన గగనతల విమానంలా పరీక్షించారు. అమెరికాకి చెందిన స్టెల్త్ విమానాలను కూడా మొదట ప్రారంభించింది ఇక్కడే. 1989 కాలంలో పరిశోధకుడు రోబర్ట్ లాజర్ అనే సైంటిస్ట్, ఆయన ఏరియా 51లో పనిచేస్తున్నాడని, అక్కడ ఏలియన్లను పరిశీలిస్తున్నారని, వింత విమానాలను పరీక్షిస్తున్నారని చెప్పాడు. ఈ న్యూస్ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. దీనిపై ప్రజలకి అలాగే దేశాలకు కూడా ఆసక్తి పెరిగింది. కానీ అమెరికన్ గవర్నమెంట్ దీనిపై ఎంతమంది ప్రశ్నిస్తున్నా గానీ దీనికి జవాబు ఇవ్వలేదు. 1990లో శాటిలైట్ పిక్చర్ ద్వారా ఏరియా 51 ని ఎంత విస్తృతంగా పెరిగిందో చూశారు. చివరగా 2013లో CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏరియా 51 ని అధికారికంగా గుర్తించింది. అయితే దీనిలో జరిగే రహస్య ప్రయోగాల గురించి మాత్రం సమాచారం ఇవ్వలేదు. అమెరికన్ గవర్నమెంట్ ప్రకారం ఏరియా 51 అనేది అమెరికా యొక్క అధునాతన ఆయుధాలు తయారీ చేసి పరీక్షించే కేంద్రం మాత్రమే. కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు మాత్రం ఇక్కడ ఏలియన్ శరీరాలపై పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. కానీ అక్కడ దగ్గరలో ఉన్న రాచెల్ అనే టౌన్ లో ఉన్న ప్రజలు మాత్రం గాల్లో ఏదో వింత ఆకారంతో ఉన్న విమానాలు ఎగరడం చూశామని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఏరియా 51 గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఇలాంటిదే ఇండియాలో కూడా ఉంది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఏరియా 51 లాగానే ఇండియాలో కొన్ని నిషేధించబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో అమెరికా లాగున్న ఏరియా 51 అనే స్థలం లేకపోయినా అత్యంత రహస్యమైన సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. మొదటిగా DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ భారతదేశానికి అవసరమైన అత్యాధునిక క్షిపణులను, ఆయుధాలను తయారు చేసి ఇస్తుంది. రెండవది పోఖ్రాన్ అనేది అణ్వాయుధ పరీక్ష కేంద్రం. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ప్రాంతం భారతదేశపు అణ్వాయుధ శక్తికి నిలయం. ఇక్కడ 1974లో మరియు 1998లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. మూడవది ఉత్తర సముద్ర సరిహద్దులు. భారత్ చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉత్తర ప్రాంతాల్లో హిందూ మహాసముద్ర తీరాల్లో కొన్ని కీలక సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిపై ఎలాంటి మీడియా కవరేజ్ ఉండదు. భద్రత కారణంగా ప్రవేశం నిషేధించబడింది. ఈ ఏరియాల పైన విమానాలు ఎగరడానికి కూడా అనుమతి లేదు. ఒకవేళ ఈ ప్రదేశాల్లోకి ఎవరైనా ప్రవేశించాలని చూస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇంత కట్టుదిట్టంగా ఉన్న ఈ ప్రదేశంలో ఏలియన్స్, UFOలు కాకపోయినా శాస్త్రీయంగా తెలియని టెక్నాలజీపై ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ప్రపంచానికి తెలియని స్థావరాల గురించి తెలుసుకున్న తర్వాత దేశ భద్రత ఎంత శక్తివంతంగా ఉందో అర్థమవుతుంది. మీరు కూడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.